విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్మెన్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2008లో అండర్-19 ప్రపంచ కప్లో కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ భారత జట్టును తన కెప్టెన్సీలో విజయ తీరాలకు చేర్చారు. 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి విరాట్ కోహ్లీ ప్రవేశించడం జరిగింది. కోహ్లీ వన్డేల్లో 54 సెంచరీలు, టెస్టుల్లో 30 సెంచరీలు, మొత్తంగా 85 సెంచరీలు చేసి ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2009లో శ్రీలంక మీద జరిగిన తన 14వ మ్యాచ్లో మొదటి సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ తర్వాత 2012లో జరిగిన ఆసియా కప్లో తన వన్డేల్లో అత్యధిక స్కోర్ అయిన 183ని నమోదు చేసుకున్నాడు. 2013లో కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ వెస్టిండీస్ ట్రై సిరీస్లో తన మొదటి సెంచరీ నమోదు చేసుకున్నాడు. 2023లో తన 50వ ఓడిఐ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించాడు.